36వ ఎపిసోడ్లోకి వచ్చాం. 9 నెలల నుంచి క్రమం తప్పకుండా జరుగుతోంది. దీని అంతటికీ కారణం మీరు. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున శివలక్ష్మి గారిని అడగగానే చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం నేను చేస్తాను. ఎందుకంటే మనకి బయాలజీ బ్లూ ప్రింట్ ఇంతవరకు రాలా. ఈ ప్రోగ్రామ్ ని రిక్వెస్ట్ చేస్తే మేడం గారు వెంటనే ఒప్పుకున్నారు. అండ్ ఆవిడ జిల్లా పరిషత్ హై స్కూల్ పెద్దివేడులో పనిచేస్తున్నారు. సుమారుగా 3 దశాబ్దాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతో పాటుగా SCERT వాళ్ళకి ఆవిడ టెక్స్ట్ బుక్స్ రాసేవారు. ఏపీ స్టేట్ రిసోర్స్ పర్సన్, ఈ కంటెంట్ డెవలపర్. వీటన్నిటికంటే ముఖ్యం, ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంగా కాకుండా ఒక ప్యాషన్ గా పిల్లలకి మంచి చదువుని అందించాలి అనే ఒక సహృదయ స్థిర సంకల్పంతో ఆవిడ తన వృత్తిని గడుపుతూ మనలాంటి వాళ్ళకి సహాయం చేయటానికి ముందుకు వచ్చినందుకు ఆవిడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మేడం గారిని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓవర్ టు మేడం గారు. Thank you, sir. Thank you for your nice introduction. My name is Sivalakshmi. I am working as a school assistant biology at ZPHS Reddivaripalli of Peddiveedu, Veeraballi Mandal, sir. So today we are going to learn about SSC public examinations, biology question paper analysis. సో ఇక్కడ నేను ఒక చిన్న కొటేషన్ పెట్టాను. ఈ కొటేషన్ కంటే ముందు నేను ఒక చిన్న వర్డ్ తో ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఫస్ట్, ఎగ్జామ్స్ అనేవి ఒక బ్యాటిల్, ఫస్ట్ బ్యాటిల్ ఇన్ అవర్ లైఫ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ మనం రాయబోయే ఫస్ట్ బ్యాటిల్. సో ఎంటరింగ్ ఎ బ్యాటిల్ వితౌట్ knowing the battle plan is not the trait of an intelligent person. సో ఒక యుద్ధానికి వెళ్లే ముందు మనకి కొంత సిలబస్ అనేది ఉంటుంది. సో ఆ సిలబస్ ని మనం యుద్ధం అని అనుకుంటే, ఆ యుద్ధానికి వెళ్లే ముందు మనం ఎంత చదివాం, ఏం చదివాం అనేది కాకుండా మనం ఏ వ్యూలో ఒక వెళ్తే మనం సక్సెస్ సాధించవచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు. సో యువర్ పాజిటివ్ యాక్షన్ కంబైన్డ్ విత్ పాజిటివ్ థింకింగ్ రిజల్ట్స్ డెఫినెట్లీ in your success. So coming to biology question paper, we all know that this question paper contains 17 questions, 50 marks, 2 hours 15 minutes time. So ఈ 17 questions లో మనకి 6 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. సో టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 17 అండ్ మార్క్స్ అలాటెడ్ ఫర్ ఎస్సే లాంగ్ ఆన్సర్, దట్ ఈస్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఆర్ 16 అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, దట్ ఈస్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫర్ 20, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫర్ 2 మార్క్స్ ఈచ్ 8 మార్క్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఉంటాయి. సో 6 ఈచ్ వన్ క్యారీస్ 6 మార్క్స్. సో వీ కెన్ డివైడ్ టైమ్ ఆల్సో ఫర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇది స్టూడెంట్ ని బట్టి మనం మార్చుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ టైమ్ మేనేజ్మెంట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వైల్ రైటింగ్ ద ఎగ్జామినేషన్. యూ ఆల్ నో దిస్. సో ఐ డివైడెడ్ ద టైమ్ హియర్. యూ కెన్ అబ్జర్వ్ for long answers 30 minutes, short answers 40 minutes, very short answers 20 minutes and 6 1 mark questions for 15 minutes. సో ఈ పేపర్ మనకు తెలిసిందే 2 hours ఉంటుంది. 15 minutes క్వశ్చన్ పేపర్ చదవడానికి మాత్రమే మనకు 15 minutes ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు. ఇక్కడ మనం బాగా గమనిస్తే మార్క్స్ 50 ఉంటాయి. అయితే ఈ 50లో ఈసారి ఈ ఇయర్ కొత్తగా మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారబోతోంది. సో ఇంతకు ముందంతా మనం అకాడమిక్ స్టాండర్డ్స్ ని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ఉండేది. బట్ ఇప్పుడు బ్లూమ్స్ టాక్సానమీని బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ ఉండబోతోంది. సో ఇక్కడ మనకి 6 ఆబ్జెక్టివ్స్ లో మనల్ని టెస్ట్ చేయబోతున్నారు. ఆ 6 ఆబ్జెక్టివ్స్ ఏంటివి అంటే దానికి వెయిటేజ్ కూడా గవర్నమెంట్ కరెక్ట్ గా నిర్ణయించింది. సో దోస్ ఆబ్జెక్టివ్స్ ఆర్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, ఎవాల్యుయేషన్ and creation. So for each objective they decided or confirmed the marks. So for knowledge, percentage of marks 20, for understanding percentage of marks are 25, for application percentage of marks are 20, for analysis 15% of marks are decided, for evaluation 10, creation 10. సో కమింగ్ టు ఒరిజినల్ మార్క్స్ అంటే మన క్వశ్చన్ 17 కాబట్టి ఆ 17 లో నాలెడ్జ్ కి 10 మార్క్స్, అండర్స్టాండింగ్ కి 12 మార్క్స్, అప్లికేషన్ కి 10 మార్క్స్, అనాలిసిస్ కి 8, ఎవాల్యుయేషన్ కి 5 అండ్ క్రియేషన్ కి 5. సో మనం
టెక్స్ట్ బుక్ ను చదివినప్పుడు మనకి ఇవేమీ తెలియవు. అంటే అసలు ఇవేంటివో కొత్త పదాల్లాగుంటాయి. బట్ మనకు తెలిసిన కాన్సెప్ట్స్ లో క్వెషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనం ముందు ముందు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఇందాక నేను చెప్పింది వెయిటేజ్ టు ద ఆబ్జెక్టివ్స్. We have 6 objectives: knowledge, understanding, application, analysis, evaluation, and creation. So coming to the syllabus, so we have 5 chapters only. In the 5 chapters they decided the weightage for chapters also. ఇందాక మనం చూసింది ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ ని ప్లస్ చాప్టర్స్ ని ఈ రెండిటిని వాళ్ళు మిక్స్ చేస్తూ మనకు ఒక నంబర్ అనేది డిసైడ్ చేశారు. సో ఫస్ట్ లైఫ్ ప్రాసెసెస్, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ చాప్టర్. దీనికి 14 మార్క్స్ అలాట్ చేశారు. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ 6 మార్క్స్. హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ 10 మార్క్స్. హెరిడిటీ 10 మార్క్స్. అవర్ ఎన్విరాన్మెంట్ 10 మార్క్స్. అయితే ఇక్కడ మనం గమనిస్తే నేను పక్కన ఒక బ్రాకెట్ లో 884 అని ఉంచాను. సో ఆ 884 ఏంటి అంటే, సో ఇప్పుడు ఈ చాప్టర్ కి వాళ్ళు డెఫినెట్ గా ఒక వెయిటేజ్ అనేది మనకి ఇచ్చారు. అయితే మనకి 12th క్వశ్చన్, దట్ ఈస్ డయాగ్రామ్ బేస్డ్ question has internal choice, and 16th 17th questions also having internal choice. సో ఆ ఇంటర్నల్ చాయిస్ ని మనం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. బట్ నేను తీసుకున్న క్వశ్చన్ పేపర్ లో ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ లో అడిషనల్ క్వశ్చన్స్ తీసుకున్నాను. సో అది నేను 4th 5th చాప్టర్స్ నుంచి కూడా తీసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ సెట్టర్. అది చేంజ్ చేసుకోవచ్చు. కానీ మార్క్స్ ఏవైతే చాప్టర్స్ కు ఉన్నాయో ఆ మార్క్స్ మారవు. సో అందుకే నేను దాన్ని బ్రాకెట్ లో ఉంచాను 8 అనేది. సో 8 మార్క్స్ ఒక అడిషనల్, ఇంకొక అడిషనల్ 8 మార్క్స్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అడిషనల్ గా ఉంటుంది. సో టోటల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కి వచ్చే వరకే 17 రెగ్యులర్ గా ఉంటాయి, ప్లస్ ఒక 3 క్వశ్చన్స్ అడిషనల్. కాబట్టి మనకు టోటల్ మార్క్స్ 50. కానీ ఇంటర్నల్ చాయిస్ వల్ల నేను దాన్ని ఇక్కడ ఉంచాను. తర్వాత ఇందాక మనం చూసిన ఆబ్జెక్టివ్స్ కానీ చాప్టర్ వెయిటేజ్ కానీ మారదు. అయితే ఇక్కడ మనం క్వశ్చన్ పేపర్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళను బేస్ చేసుకొని మనకు అంటే కంపల్సరీగా ఇప్పుడు మనం నాలెడ్జ్ కి 10 మార్క్స్ ఇవ్వాల్సిందే, అండర్స్టాండింగ్ కి 12 మార్క్స్ ఇవ్వాల్సిందే, అప్లికేషన్ కి 10 మార్క్స్ ఇవ్వాల్సిందే. ఇక్కడ వెయిటేజ్ చాప్టర్స్ తీసుకుంటే లైఫ్ ప్రాసెస్ కి 14 మార్క్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. మేబీ పేపర్ సెట్ చేసుకునే వాళ్ళని బట్టి 1 మార్కు 2 మార్క్స్ 4 మార్క్స్ ఏవి అలాట్ చేస్తారు అనే దాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది తప్పనిచ్చి వెయిటేజ్ చాప్టర్స్ లో కానీ ఆబ్జెక్టివ్స్ వెయిటేజ్ లో కానీ డిఫరెన్స్ ఉండదు. అండ్ చాయిస్ అనేది వాళ్ళు ఏ చాప్టర్ నుంచి అయినా తీసుకోవచ్చు. సో ఇదొక రూల్ ఉంది. సో ఇప్పుడు మనకి ఇదంతా మనకు తెలిసిందే. మనకు టోటల్ గా 17 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు 12th క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్, అండ్ 17 క్వశ్చన్స్ కి మాత్రమే మనకి ఇంటర్నల్ చాయిస్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కి ఉంది. టోటల్ గా 3 క్వశ్చన్స్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. అండ్ మనకి మార్క్స్ వైజ్ చూసుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. సో ఇక్కడ మనం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ERLA అంటే ఎస్ఆర్ లాంగ్ ఆన్సర్, essay short answer, that means 4 marks, very short answer, that is 2 marks, O అంటే objective, that is 1 mark question. అండ్ ఈ పేపర్ తయారు చేసేప్పుడు కూడా బాగా చదివే పిల్లల్ని అంత బాగా చదవలేని పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని పేపర్స్ తయారు చేస్తారు. అంటే అందులో డిఫికల్టీ పర్సంటేజ్ 20% ఉంటుంది, యావరేజ్ 40% ఉంటాయి, అండ్ ఈజీగా 40% ఆన్సర్ చేసేలాగానే క్వశ్చన్ పేపర్స్ అనేవి తయారవుతాయి. సో ఇది టోటల్ గా ఒక క్వశ్చన్ పేపర్ యొక్క బ్లూ ప్రింట్. సో ఈ బ్లూ ప్రింట్ మనకు అర్థమైతే మన క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మనం ఏ ఏరియాని బాగా ఫోకస్ చేస్తే we can get 50 out of 50 అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను దీన్ని మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. మనం ఇందాక చెప్పినట్టు మనం ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడాం. సో ఈ ఆబ్జెక్టివ్స్ లో మనకు నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, ఎవాల్యుయేషన్, క్రియేషన్ 6 ఉన్నాయి. మీరు కింద గమనిస్తే టోటల్, సో ఈ టోటల్ లో 10, 12, 10, 8, 5, 5 ఇది కూడా స్టేబుల్ గా ఉంది. అండ్ చాప్టర్ వెయిటేజ్ చూస్తే ఇందాక మనం చెప్పిన లాస్ట్ లో ఉన్న 14, 6, 10, 10, 10. సో ఇంటర్నల్ చాయిస్ ని మనం పక్కన పెడితే చాప్టర్ వెయిటేజ్ మారదు, అండ్ ఆబ్జెక్టివ్స్ వెయిటేజ్ కూడా మారదు. సో ఇక్కడ కొద్దిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ లైఫ్ ప్రాసెస్ నంబర్ 1 ఇక్కడ చూస్తే ఇందాక నేను చెప్పినట్టు ఆ బ్రాకెట్ లో ఉన్నది ఆ క్వశ్చన్ అంటే 1 2 అంటే ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాము ఆ చాప్టర్ నుంచి అని. సో ఎస్ఏ లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అలాట్ చేయడం జరిగింది.
ఇది ఎవరైతే క్వశ్చన్ పేపర్ అంటే నేను ఇప్పుడు చెప్పబోయే క్వశ్చన్ పేపర్ కి సంబంధించిన బ్లూ ప్రింట్. ఇది క్వశ్చన్ పేపర్ కు ఈ బ్లూ ప్రింట్ నంబర్స్ లో మార్పు ఉంటుంది కానీ వెయిటేజ్ కానీ చాప్టర్ వెయిటేజ్ కానీ ఎలాంటి మార్పు ఉండదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ప్రాసెస్ లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంది. సో దీన్ని మనం టోటల్ చేస్తే 8, 10, 14 ఒక 4 18 22 వచ్చాయి. సో ఈ 22 ఎందుకు వచ్చాయి? ఇక్కడ మనకి చాప్టర్ వెయిటేజ్ 14 కదా అంటే మనం అడిషనల్ గా వీళ్ళు ఇక్కడ స్టార్ మార్క్ ఉంచారు. ఎవరైతే పేపర్ సెట్ చేస్తారో వాళ్ళు ఇక్కడ స్టార్ మార్క్ పెట్టారు. అంటే ఇది ఇంటర్నల్ చాయిస్ లో ఒక క్వశ్చన్ ని అలాట్ చేశారు. అందుకని 14 పక్కన ఏం వేసుకున్నాం అంటే 8 అనేది నంబర్ ని యూస్ చేసుకున్నాం. సో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కి 6 మార్క్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ ఇక్కడ 2 క్వశ్చన్స్ 2 మార్క్స్, అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ 2 ఇచ్చారు. ఇక్కడ 2 మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 2 2 2 6 సరిపోయింది. బట్ ఇక్కడ స్టార్ మార్క్ ఏంటి అంటే అడిషనల్ 8 మార్క్స్ క్వశ్చన్స్. అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 లో ఒరిజినల్ గా ఫస్ట్ చాప్టర్ నుంచి సెకండ్ చాప్టర్ నుంచి ఇంటర్నల్ చాయిస్ లో తీసుకోవడం జరిగింది అని దీని మీనింగ్. సో నెక్స్ట్ హౌ డు ఆర్గానిజం రీప్రొడ్యూస్ అనడానికి మనకు 10 మార్క్స్ అలాట్ చేయాలి. అయితే ఇక్కడ మనం చూస్తే ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్, అలాగే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ 4 మార్క్స్ దగ్గర స్టార్ ఉంది. స్టార్ మీన్స్ ఇది ఎక్స్ట్రా క్వశ్చన్, దట్ ఈస్ నథింగ్ బట్ 12th క్వశ్చన్. సో ఆ 12th క్వశ్చన్ ని ఇక్కడ అలాట్ చేయడం జరిగింది, అలాగే ఆబ్జెక్టివ్. సో మనం దీన్ని టోటల్ చేసుకుంటే సో 1 4 5 ప్లస్ 8 13 ఒక 14. సో ఒరిజినల్ గా దీనికి రావాల్సింది 10 ఆ 4 ఏంటివి అంటే అడిషనల్ గా వచ్చిన మార్క్స్. సో హెరిడిటీకి కూడా సేమ్ 10 మార్క్స్ ఉండాలి. ఇక్కడ ఎలాంటి అడిషనల్ మనం గమనించట్లేదు, ఎందుకంటే అడిషనల్ గా ఇచ్చే క్వశ్చన్స్ ఫస్ట్ 3 చాప్టర్స్ కి ఈ పేపర్ లో అలాట్ చేసేసారు కాబట్టి ఇక్కడ మనకు 10 మాత్రమే కనిపిస్తాయి. సో హెరిడిటీలో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి. అంటే ఇక్కడ ఈ 1 మార్క్ క్వశ్చన్ ఇక్కడ ఎందుకు ఇచ్చారు అంటే ఇది ఎవాల్యుయేషన్ కింద ఇచ్చారు. సో ఇది మనకి కింద టోటల్ కూడా సరిపోవాలి కాబట్టి అది పేపర్ సెట్ చేసే ముందు మనం ఫస్ట్ ఈ బ్లూ ప్రింట్ ని సెట్ చేసుకుంటాం. సో అలాగే అవర్ ఎన్విరాన్మెంట్ కూడా 10 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇచ్చారు, ప్లస్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. సో టోటల్ సరిపోయింది. సో ఇలాగా మనకు ఒక క్వశ్చన్ పేపర్ యొక్క బ్లూ ప్రింట్ సెట్ చేసిన తర్వాత మనం క్వశ్చన్ పేపర్ ని రాసుకుంటాం. సో లెట్ us మూవ్ టు క్వశ్చన్ పేపర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అంటే ఇందాక మనం చూసిన బ్లూ ప్రింట్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ టైం 2 hours 15 minutes, యాక్చువల్ గా రాయడానికి 2 hours. సో ఇట్ హ్యాస్ 4 sections, 17 questions. Internal choice is available only for question number 12 in section 3 and for all questions in section 4. The duration is 2 hours 15 minutes and 15 minutes of time is allotted to read the question paper. All answers should be written in the answer booklet only. మనకు separate answer booklets ఉంటాయి అండ్ ఆన్సర్స్ అనేవి మనం నీట్ గా లెజిబుల్ గా రాయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద సెక్షన్ 1. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ గమనిస్తే నేమ్ ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ మెయింటైన్స్ పోస్చర్ అండ్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీ. సో దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు సెకండ్ చాప్టర్. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫినోటైపిక్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్? సో వాట్ ఈస్ ద ఫినోటైపిక్ రేషియో ఆఫ్ ఎ మోనోహైబ్రిడ్ క్రాస్ ఇన్ ద F2 generation? So this is also easy question and it belongs to the chapter heredity. So which of the following is not an involuntary action? సో ఇక్కడ ఇన్వాలంటరీ యాక్షన్ కానిదేది అని అడిగాడు. సో హియర్ వీఆర్ అబ్జర్వింగ్ 4 ఆప్షన్స్: చూయింగ్, వామిటింగ్, సలైవేషన్ అండ్ హార్ట్ బీట్, అండ్ వీ నో దట్ చూయింగ్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో మూవింగ్ టు 4th క్వశ్చన్, రైట్ ఏ స్లోగన్ టు స్టాప్ ఫిమేల్ ఫీటిసైడ్. సో స్లోగన్స్ అనేవి కూడా మనం గమనించాలి అండ్ ఆ స్లోగన్స్ అనేవి మొత్తం మన టెక్స్ట్ బుక్ లో ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మనం ఒక దగ్గర దాన్ని నోట్ చేసుకోవాలి. అంటే నేను సెషన్ జరుగుతున్నప్పుడు మళ్ళీ చెప్తాను చాప్టర్స్ కి వెళ్ళినప్పుడు. సో ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ద గివెన్ పిక్చర్. సో ఇక్కడ మనం లీష్మానియన్ గమనిస్తున్నాం, ఇక్కడ మనం చూస్తున్నది బైనరీ ఫిజన్. సో ఇక్కడ 2 స్పీసీస్, ఇది హెరిడిటీ చాప్టర్ కి సంబంధించింది. 2 స్పీసీస్ A and B live in the same environment and species A shows a wide range of variations among its individuals and species B has individuals with very similar traits. So ఇక్కడ ఏ స్పీసీస్, విచ్ స్పీసీస్ ఈస్ మోర్ లైక్లీ టు సర్వైవ్ ఇఫ్ ద ఎన్విరాన్మెంట్ చేంజెస్ సడన్లీ. సో వేటికైతే వేరియేషన్స్ ఉంటాయో, ఏవైతే యాక్టివ్ ఉంటాయో అవి మనకు సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు
2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ కూడా మనకి చాయిస్ లేదు. We have to answer all the questions and each question carries 2 marks. Summarize the process of digestion in small intestine. And ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు that belongs to hormones. So adrenaline and insulin. So they secrete hormones. They are the hormones secreted by 2 glands, adrenal gland and pancreas. We all know that adrenal gland prepares the body for emergency. అలాగే pancreas it regulates blood sugar level. సో ఆ టేబుల్ ని బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ ఇచ్చారు. విచ్ గ్లాండ్ సెక్రెషన్స్ రెగ్యులేట్ బ్లడ్ షుగర్ లెవెల్? వి నో దట్ విచ్ గ్లాండ్ కాబట్టి ఇక్కడ ప్యాంక్రియాస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ విచ్ హార్మోన్ ఈజ్ నోన్ యాజ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్? దట్ ఈస్ అడ్రినలిన్. సో ఇక్కడ మనం ఇంకొక 2 క్వశ్చన్స్ కొంత డిఫరెంట్ గా గమనిస్తున్నాం. వాట్ ప్రికాషన్స్ డూ యూ ఫాలో టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డయాబెటీస్? మనం డయాబెటీస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అలాగే ఇంకొక క్వశ్చన్ దట్ ఫ్రమ్ అవర్ ఎన్విరాన్మెంట్ చాప్టర్, what is biological magnification? Will the levels of this magnification be different at different levels of the ecosystem? సో ఈ 2 క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ లో కొంత డిఫికల్టీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే బాగా రాసే పిల్లల యొక్క మార్క్స్ ని మనం తగ్గించడానికి. సో మూవింగ్ టు 4 మార్క్స్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి 12th క్వశ్చన్ కి మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్? అంటే మనం బ్లడ్, ఆర్టరీస్, వీన్స్ వీటన్నింటి గురించి రాయాలి. అండ్ డయాగ్రామ్స్ లో మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో 1 ఈజ్ ఎక్స్క్రెటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఇక్కడ మనం 4 మార్క్స్ లో కూడా నెక్స్ట్ కొంత డిఫరెంట్ గా, ఎందుకంటే మనం నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ అనే 3కి వెళ్తున్నాం కాబట్టి ఇయర్ నుంచి కొంత మన టెక్స్ట్ బుక్ నుంచి కొంత పిల్లల్ని ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ అడిగే క్వశ్చన్స్ ఇలాంటివి ఫ్రేమ్ చేస్తారన్నమాట. సో పీపుల్ ఇన్ యువర్ లొకాలిటీ ఆర్ థ్రోయింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇన్ టు ద నియర్ బై వాటర్ స్ట్రీమ్స్. వాట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ మే అరైజ్ విత్ దిస్ ప్రాక్టీస్? హౌ విల్ యూ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ అబౌట్ దిస్ ఇష్యూ? సో ఇది జనరల్ గా మనం చూసేదే. మన ఇంటి చుట్టుపక్కల ప్లాస్టిక్ కవర్లు అనేవి వాటర్ లోకి వేస్తూ ఉంటారు. మనకి ఎలాంటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి ఈ ప్లాస్టిక్ కవర్స్ వేయడం వల్ల? అండ్ మీరు ప్రజల్లో ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు? అండ్ ఈ క్వశ్చన్ రాసే పిల్లలను టెస్ట్ చేసే ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో ఏ 2 స్టూడెంట్స్ ఒకలాగా ఆన్సర్ రాయరు. సో ఎవరి ఓన్ ఐడియాస్, ఎవరి ఓన్ క్రియేటివిటీ వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీగా 2 మార్క్స్ లో, 4 మార్క్స్ లో మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఈసారి. సో గివ్ సమ్ సజెషన్స్ టు కంట్రోల్ హై బీపీ అండ్ టు మెయింటైన్ హెల్దీ హార్ట్. సో హై బీపీని మనం మెయింటైన్ చేసుకోవడానికి అండ్ హెల్దీ హార్ట్ని మెయింటైన్ చేసుకోవడానికి మనం ఎలాంటి సలహాలు ఇస్తాం? సో ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్. సో విచ్ ఈస్ ద బెటర్ మెథడ్ ఇన్ వేస్ట్ డిస్పోజల్? బర్నింగ్ ఆర్ కంపోస్టింగ్? సో వేస్ట్ మనం డిస్పోజ్ చేసినప్పుడు దాన్ని కాలవడం బెటరా, లేకపోతే దాంతో మనం కంపోస్ట్ లాంటి ఎరువులు తయారు చేయడం బెటరా? సో జస్టిఫై యువర్ ఆన్సర్ విత్ ప్రాపర్ రీజన్స్. వీ హ్యావ్ టు రైట్ ద రీజన్స్ డెఫినెట్లీ ఇన్ 4 పాయింట్స్. 4 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం కంపల్సరీగా 4 రీజన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద లాస్ట్ సెక్షన్, ఇక్కడ మనకు ప్రతి క్వశ్చన్ కి ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో 2 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 16th, 17th క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో కంపల్సరీ ఒక ల్యాబ్ యాక్టివిటీని మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ల్యాబ్ యాక్టివిటీ టు ప్రూవ్ ద క్లోరోఫిల్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. అండ్ ఎక్స్ప్లెయిన్ ల్యాబ్ యాక్టివిటీ వాట్ యు ఫాలోడ్ ఇన్ యువర్ స్కూల్ టు అబ్జర్వ్ స్పోర్ ఫార్మేషన్ ఇన్ రైజోపస్. సో ఇక్కడ మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి 3rd చాప్టర్ నుంచి మనకి ఇంటర్నల్ చాయిస్ తీసుకోవడం జరిగింది. అండ్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ వైల్ రైటింగ్ అండ్ ల్యాబ్ యాక్టివిటీ we must follow aim, materials, method or procedure, observation, results. సో కంపల్సరీ 8 మార్క్స్ క్వశ్చన్స్ రాసేప్పుడు మనం డయాగ్రామ్ ని కూడా కంపల్సరీగా వేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, కంపేర్ అండ్ కాంట్రాస్ట్ నర్వస్ అండ్ hormonal mechanisms for control and coordination in animals. So this is from chapter 1. The father is responsible for determining the sex of the baby, not the mother. How would you analyze this statement? So these are the direct questions from the textbook. So this is our overall
question paper. While writing the answer sheet, we must follow some rules for biology. So these rules are: read the questions carefully. సో అందుకనే మనకు 15 మినిట్స్ టైం ఇచ్చారు. మేబీ క్వశ్చన్ పేపర్ మేబీ లెంతీ సమ్ టైమ్స్. సో ఆ లెంతీగా ఉన్నప్పుడు మనం చదువుకోవడం కోసమే అడిషనల్ గా మనకు 15 మినిట్స్ టైం ఇచ్చారు. సో ఫస్ట్ రాసే ముందర వీ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ and identify the keywords that are appearing in your question paper. Means define, explain, draw, compare, justify, and note the marks allotted. So decide answer length accordingly. So how many marks are given to that particular question and how to write the answer is very important. So plan before writing. So think of headings. We must be aware of headings and points needed. Recall the diagrams, examples, and scientific terms related to the question. సో ఆ క్వశ్చన్ ని రాసేప్పుడు దానికి సంబంధించి ఏమైనా డయాగ్రామ్ ఉందా, ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, అండ్ సైంటిఫిక్ టర్మ్స్ ఏమన్నా ఉన్నాయా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అండ్ స్టార్ట్ విత్ డైరెక్ట్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, డిఫైన్ హెరిడిటీ ఆర్ వాట్ ఈస్ హెరిడిటీ, దిస్ ఈస్ ద క్వశ్చన్. నో నీడ్ టు రైట్ అబౌట్ ద ట్రైట్స్, వాట్ ఈస్ క్యారెక్టర్, వాట్ ఈస్ జీన్, నో నీడ్ టు రైట్ ఎనీథింగ్. సో డైరెక్ట్ గా ఆన్సర్ రాయడం. హెరిడిటీ ఇస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ట్రైట్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్. సో దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ 1 మార్క్ క్వశ్చన్. సో దిస్ ఈస్ అంటే మనం ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తున్నా మనం ఎంత రాయాలి అండ్ డైరెక్ట్ గా ఆన్సర్ ని ఎలా రాయాలి అనేది గుర్తుంచుకోండి. అండ్ రైట్ ఇన్ పాయింట్స్ వైల్ రైటింగ్ యువర్ ఎగ్జామినేషన్. మనం పాయింట్స్ లాగా, బుల్లెట్ పాయింట్స్ లాగా నంబరింగ్ ఇచ్చుకుంటూ రాస్తే ఎగ్జామినర్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇట్ హెల్ప్స్ ఎగ్జామినర్ టు అవార్డ్ ద మార్క్స్ ఈజీలీ. సో యూజ్ కరెక్ట్ సైంటిఫిక్ టర్మ్స్. సో మన బయాలజీలో కంపల్సరీగా అంటే కొంత డిఫరెంట్ సైంటిఫిక్ టర్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీన్, హార్మోన్, ట్రైట్, జైగోట్, ఫర్టిలైజేషన్. సో ఇలాంటి టర్మ్స్ ప్లస్ వాటి స్పెల్లింగ్స్. సో వీటి మీద జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అండ్ డయాగ్రామ్స్ ఏదైతే 12th క్వశ్చన్ ఉందో దానికి యూస్ పెన్సిల్ ఫర్ డయాగ్రామ్స్ ఆర్ పెన్ ఫర్ లేబుల్స్. సో పెన్సిల్ తో నీట్ గా డయాగ్రామ్ వేసిన తర్వాత లేబులింగ్ అప్పుడు పెన్ యూస్ చేయండి. అండ్ లేబులింగ్ చేసేప్పుడు చాలా నీట్ గా క్లియర్ గా చేయండి. అండ్ ఆ డయాగ్రామ్ ఏం డ్రా చేస్తున్నారో దాన్ని మెన్షన్ చేయండి కంపల్సరీగా. సో మెన్షన్ ద డయాగ్రామ్ ఇఫ్ స్పేస్ ఈజ్ లిమిటెడ్. సో నో నీడ్ టు వరీ, యు ఆర్ రైటింగ్ ద క్వశ్చన్ నంబర్. మనం ఈ ఆన్సర్స్ రాసేప్పుడు 1 మార్క్ క్వశ్చన్ షుడ్ బి రిటర్న్ ఇన్ 1 లైన్ అండ్ 2 మార్క్స్ 2 లైన్ ఆర్ 2 పాయింట్స్, 4 మార్క్స్ 4 పాయింట్స్, 8 మార్క్స్ డెఫినేషన్, ఎక్స్ప్లెనేషన్ అండ్ డయాగ్రామ్. అయితే డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ చేంజెస్ మే టేక్స్ ప్లేస్. అంటే 1 మార్క్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఒక వర్డ్ లో రాసేలాగుంటాయి, లేదా ఒక 1 లైన్ ఆర్ 1 సెంటెన్స్ లో రాసేలాగానే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు. మేబీ చాలా సార్లు ఇలాగే ఉంటుంది, ఒక్కొక్కసారి మేబీ ఇట్ విల్ ఎండ్ ఇన్ 2 లైన్స్. అంటే మాక్సిమం మనం ఇలా గుర్తుపెట్టుకొని 1 మార్క్ కంపల్సరీగా ఆన్సర్ అనేది చాలా యాప్ట్ గా రాయాలి. అండ్ ఇంకోటి, మనం ఆన్సరింగ్ చేసేప్పుడు అండర్లైన్ ద ఇంపార్టెంట్ టర్మ్స్. మనం ఏ క్వశ్చన్ కి ఆన్సర్ రాస్తున్నామో, ఎందుకంటే ఆ సైంటిఫిక్ టర్మ్స్ ఆ ఎగ్జామినర్ క్లియర్ గా అబ్జర్వ్ చేయడానికి వాటిని కంపల్సరీగా హైలైట్ చేయండి లేదా అండర్లైన్ చేయండి. కొద్దిమంది పెన్సిల్ తో చేస్తారు, కొద్దిమంది పెన్ తో కూడా అండర్లైన్ చేస్తారు. సో దానివల్ల ఎగ్జామినర్ చాలా క్విక్ గా మీ ఆన్సర్ ని నోటీస్ చేయడానికి వీలవుతుంది. సో రైట్ నీట్లీ అండ్ క్లియర్లీ. వర్డ్కి మధ్యలో బాగా స్పేసింగ్ ఇవ్వండి. అవాయిడ్ ఓవర్ రైటింగ్ అండ్ కటింగ్. సో లీవ్ లైన్స్ బిట్వీన్ ద ఆన్సర్స్. కొద్దిమంది వెంటనే ఒక లైన్ రాస్తారు, మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళిపోతారన్న. అలా లేకుండా ప్రాపర్ గా క్వశ్చన్, మనకి చాలా తక్కువ క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి మనం క్వశ్చన్ కి మధ్యలో ప్రాపర్ స్పేసింగ్ అనేది ఇవ్వండి, నీట్ గా రాయండి. అండ్ రివైజ్ బిఫోర్ సబ్మిటింగ్. మనం ఏదైతే టైం చూసుకుంటున్నామో దాన్ని కంపల్సరీగా, ఏవైనా నేను క్వశ్చన్ నంబర్ మిస్ చేశానా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, డయాగ్రామ్ లేబులింగ్ ఏమైనా మర్చిపోయానా. సో క్వశ్చన్ నంబర్ కరెక్ట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ నంబర్ ని మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. సో ఇవి మనం పాటించాల్సినవి. సో మూవింగ్ టు ఆబ్జెక్టివ్స్. సో ఇవి మనం తెలుసుకోవాల్సినవి. సో మేజర్ గా మనం గుర్తుంచుకోవాల్సింది, తెలుసుకోవాల్సినవి, చాలా ఇంపార్టెంట్ అయినవి మనకి 6 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సో మన టెక్స్ట్ బుక్ మొత్తంలో
ఈ క్వెషన్స్‌ని మనం అనాలిసిస్ చేస్తే అంటే నేను వాటిని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. సో, ఫస్ట్ కమింగ్ టు నాలెడ్జ్. దట్ ఈస్ నాలెడ్జ్ మీన్స్ రిమెంబరింగ్. ద అబిలిటీ టు రీకాల్ ద ఫ్యాక్ట్స్, టర్మ్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ యూ ఆర్ జస్ట్ రిపీటింగ్ వాట్ యూ మెమరైజ్డ్. అంటే ఇక్కడ ఎగ్జామినర్ మిమ్మల్ని మీరు మొత్తం బయాలజీలో ఎన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటిని మీరు ఎంత మెమరైజ్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఈ ఏరియాలో క్వెషన్స్ అడుగుతారు. సో, ఈ క్వెషన్స్ మాక్సిమం వేటితో స్టార్ట్ అవుతాయి అంటే డిఫైన్, లిస్ట్, నేమ్, స్టేట్ అండ్ డయాగ్రామ్స్ ఆల్సో కమ్స్ అండర్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్. సో, అండర్ ద నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ ఒక డయాగ్రామ్ ఇచ్చి దాన్ని లేబుల్ చేయమనొచ్చు, లేదా డ్రాయింగ్‌ని కంప్లీట్‌గా డ్రా చేసి మనకి దాంట్లో ఉన్న పార్ట్స్ గుర్తించమని అడగొచ్చు. లేదంటే ఒక పార్ట్ మనకి మెన్షన్ చేసి ఆ పార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి అని కూడా అడగొచ్చు. సో, ఒక డయాగ్రామ్ బేస్డ్ మీదనే మనం ఎన్ని రకాలుగా క్వెషన్స్ తయారు చేయొచ్చు. సో, ఇక్కడ నేను కొన్ని క్వెషన్స్ మీకిచ్చే ప్రయత్నం చేశాను. సో, నాలెడ్జ్‌లో నేమ్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్. సో, వి నో దట్ autotrophic and heterotrophic nutritions are there. What is a reflex action? Who is known as the father of genetics? We all know Mendel. So, label the parts of human heart. హ్యూమన్ హార్ట్‌లో స్పెసిఫిక్‌గా కొన్ని పార్ట్స్ అడగొచ్చు. పల్మనరీ ఆర్టరీ అడగొచ్చు, వీన్ అడగొచ్చు, ఏట్రియంస్ అడగొచ్చు, వెంట్రికల్స్ అడగొచ్చు. సో, ఇలాగ ఏ పార్ట్స్ అయినా అడగొచ్చు. అండ్ ఆ పార్ట్స్ స్ట్రక్చర్ మనకు కంపల్సరీగా గుర్తుండాలి. హౌ కెన్ ఐ అండర్‌స్టాండ్ ద స్టేజెస్ ఆఫ్ మైటాసిస్ అండ్ వాట్ ఈస్ ట్రాఫిక్ లెవెల్? అలాగే ఒక న్యూరాన్, నేమ్ ద పార్ట్స్ ఆఫ్ న్యూరాన్ వేర్ ఇన్ఫర్మేషన్ ఈస్ అక్వైర్డ్ అండ్ త్రూ విచ్ ఇన్ఫర్మేషన్ ట్రావెల్స్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ ఇంపల్స్. సో, ఒక న్యూరాన్ డయాగ్రామ్ ఇచ్చి అక్కడ ఇన్ఫర్మేషన్ ఏవి తీసుకుంటాయంటే డెండ్రైట్స్ తీసుకుంటాయి. ఎలా ట్రావెల్ అవుతుంది అంటే త్రూ యాక్సాన్. అంటే మనకు స్ట్రక్చర్ తెలిసుండాలి, డయాగ్రామ్ తెలిసుండాలి అండ్ దాని ఫంక్షనింగ్ కూడా మనకు తెలిసుండాలి. అలాగే స్టేట్ ద రోల్ ఆఫ్ జియోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. జియోట్రోపిజం మీన్స్ మూవ్‌మెంట్ ఆఫ్ రూట్స్ టువర్డ్స్ ద గ్రౌండ్. సో, ఆ జియోట్రోపిజం యొక్క ఉపయోగం ఏమి అని అడుగుతున్నాడు. సో, ఇక్కడ టు అబ్జార్బ్ ద వాటర్. స్టేట్ వన్ ఫంక్షన్ ఆఫ్ ద ప్లాసెంటా ఇన్ హ్యూమన్స్. డిఫైన్ సినాప్స్. లిస్ట్ ద రా మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్. అంటే నేను ఒక 10 ఆర్ 11 క్వెషన్స్ మాత్రమే మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను. సో, ఇక్కడ ఇవన్నీ దీస్ ఆర్ నాలెడ్జ్ బేస్డ్ క్వెషన్స్. సో, మూవింగ్ టు అండర్‌స్టాండింగ్. సో, దట్ ఈస్ కాంప్రిహెన్షన్. సో, ఎక్స్‌ప్లెయినింగ్ ఐడియాస్ ఆర్ కాన్సెప్ట్స్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్. అంటే మనం ఒక సిలబస్‌ని తీసుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ మన టీచర్ ఏదైతే మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో, ఆ కాన్సెప్ట్స్‌లో ఉండే ఐడియాస్‌ని మనం ఓన్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వగలగడం, ఎగ్జాంపుల్స్ ఇవ్వగలగడం, వాటిని ఓన్‌గా రాయగలగడంని టెస్ట్ చేయడాన్ని మనం అండర్‌స్టాండింగ్ అంటాం. సో, ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్, సమ్మరైజ్, క్లాసిఫై, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ఇలాంటి వాటితో క్వెషన్స్ స్టార్ట్ అవుతాయి. సో, ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మనకు తెలిసిందే ఫోటోసింథసిస్ అంటే కార్బన్ డయాక్సైడ్, వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ అండ్ క్లోరోఫిల్. ప్లాంట్స్ కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ దే రిలీజ్ ఆక్సిజన్ అండ్ వాటర్. సో, ఇలా మన ఓన్ వర్డ్స్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. హౌ డు హ్యూమన్ యాక్టివిటీస్ అఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్? ఎక్స్‌ప్లెయిన్ మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాస్. How does the endocrine system differs from the nervous system? Summarize the process of digestion in the small intestine. అంటే మనకు టీచర్ గారు డైజెస్టివ్ సిస్టమ్ చెప్పేప్పుడు హోల్ సిస్టమ్ అంతా ఒకసారి చెప్తారు. బట్ స్మాల్ ఇంటెస్టైన్ లో జరిగే డైజెషన్ ని మాత్రమే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అక్కడ ఏ టైప్ ఆఫ్ ఫుడ్ కాంపోనెంట్స్ డైజెస్ట్ అయితాయో మనకు ఒక ఐడియా ఉండాలి. Summarize the changes that occur in a flower after fertilization. What is the main idea of Mendel law of dominance? Classify the following organisms based on the mode of nutrition. So, మనకి types of nutrition ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ మష్రూమ్స్. సో, ఇవి రెండు సాప్రోట్రోఫిక్ ఆర్గానిజమ్స్. గ్రీన్ ప్లాంట్స్ ఆటోట్రోఫ్స్. అమీబా హోలోజాయిక్ న్యూట్రిషన్ చూపిస్తుంది. సో, ఇలాంటివి మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ని గుర్తు పెట్టుకుంటూ మనం కాన్సెప్ట్స్ ని నేర్చుకోవాల్సి ఉంటుంది. So, classify the components of an ecosystem. Summarize the mechanism of a reflex action when you touch a sharp object. So, ఇది అంటే ఇలాంటి క్వెషన్స్ మనం అండర్‌స్టాండింగ్. సో, దీనికి ఎక్కువ మార్క్స్ ను మన క్వెషన్ పేపర్ లో అలాట్ చేశారు. అంటే 12 మార్క్స్. నెక్స్ట్ కమింగ్ టు ద అప్లికేషన్. సో, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం చదువుకున్న చదువుని న్యూ కాంక్రీట్ సిట్యుయేషన్స్ లో
ఎలా అప్లై చేస్తారు అని టెస్ట్ చేయడం అప్లికేషన్. సో యూజింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ న్యూ ఆర్ కాంక్రీట్ సిచ్యువేషన్స్. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ హౌ వుడ్ యూ యూస్, సాల్వ్, డెమాన్స్ట్రేట్, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్, ఇలాంటి ఫ్రేజెస్ తో క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మనం అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఇఫ్ ఎ ప్లాంట్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ డార్క్ రూమ్, హౌ విల్ ఇట్స్ గ్లూకోజ్ ప్రొడక్షన్ బి అఫెక్టెడ్? సో ఒక ప్లాంట్ ని మనం చీకటి గదిలో ఉంచినప్పుడు గ్లూకోజ్ ప్రొడక్షన్ లో ఎలాంటి మార్పులు ఉంటాయి? అసలు ప్రొడక్షన్ జరుగుతుందా జరగదా, ఎలా? సో ఇలాంటి క్వశ్చన్స్. ఏ హెల్దీ పాటెడ్ ప్లాంట్ హ్యాస్ ఇట్స్ లీవ్స్ కోటెడ్ విత్ వాజిలిన్, విత్ ద ప్లాంట్ స్టే హెల్దీ ఫర్ లాంగ్. ఒక ఆరోగ్యంగా ఉన్న మొక్క ఆకు మీద మనం వాజిలిన్ అప్లై చేస్తే అది ఆరోగ్యంగా ఉండగలుగుతుందా, అసలు బ్రతుకుతుందా లేదా, ఏం జరుగుతుంది? సో వై డూ ఫిషెస్ డై when taken out of water, even though the oxygen concentration in air is higher than in water? We know that air లో మనకి 21% of oxygen ఉంది అండ్ వాటర్ లో 10% ఉంది. మరి చేపల్ని మనం నీటిలోంచి బయటికి తీసినప్పుడు గాలిలో అంత ఆక్సిజన్ ఉన్నా కూడా చేపలు ఎందుకు చనిపోతున్నాయి? వీ హ్యావ్ టు టెల్ ద రీజన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇఫ్ salivary amylase is lacking in the saliva, which event in the mouth will be affected? సో ఇది మనకు తెలుసు, salivary amylase యాక్ట్స్ ఆన్ కార్బోహైడ్రేట్స్, కాబట్టి మన కార్బోహైడ్రేట్ డైజెషన్ మీద అఫెక్ట్ చేస్తుంది. సో అంటే ఇలాగ మనం అప్లికేషన్ మెథడ్ లో ఈ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఏ మ్యాన్ విత్ గ్రీన్ ఐస్, దిస్ ఈస్ హెరిడిటీ చాప్టర్. ఏ మ్యాన్ విత్ గ్రీన్ ఐస్ మ్యారీస్ ఏ ఉమెన్ విత్ బ్రౌన్ ఐస్. ఇక్కడ మనం గమనించాలి, గ్రీన్ ఐస్ ఆర్ రిసెసివ్ అండ్ ఉమెన్ బ్రౌన్ ఐస్ ఆర్ డామినెంట్. ఆల్ their children have brown eyes. What can you conclude about the women's genotype? అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే గ్రీన్ ఐస్ బ్రౌన్ ఐస్ రెండు ఉన్నాయి, పిల్లలందరికీ కూడా బ్రౌన్ ఐసే ఉన్నాయి. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే మనం దీన్ని మెండీలియన్ లాస్ ని బేస్ చేసుకొని దెర్ ఇస్ ఎ 50% ఛాన్స్. అంటే మనం ఏవైతే పునెట్ స్క్వేర్స్ నేర్చుకున్నామో టాల్ షార్ట్ ఇలాగా ఏది రిసెసివ్ ఏది డామినెంట్ అని అప్లై చేస్తూ ఈ ఆన్సర్ ని రాయాల్సి ఉంటుంది. సో వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద xylem టిష్యూ ఆఫ్ ఎ ప్లాంట్ ఈస్ రిమూవ్డ్? సో xylem అనేది మనకు తెలిసిందే, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్. సో దాన్ని రిమూవ్ చేస్తే ఏం జరుగుతుంది? హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ రిలీజ్డ్ డ్యూరింగ్ రెస్పిరేషన్? సో ఇది ఎక్స్పెరిమెంట్. అలాగే మనకు కొత్త ఎక్స్పెరిమెంట్స్ కూడా డిజైన్ చేయమని అడగచ్చు. మనకి ఇది హైడ్రోట్రోపిజం గురించి ఒక ఎక్స్పెరిమెంట్ ని మనకి ఓన్ గా డిజైన్ చేయమని సెకండ్ చాప్టర్ లో ఇచ్చాడు. సో ఇది మన ఓన్ వేతో మనం ఒక ఎక్స్పెరిమెంట్ ని డిజైన్ చేయడం కూడా క్వశ్చన్ చేయొచ్చు. సో వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఎ పర్సన్ సెరిబెల్లం వాజ్ ఇంజూర్డ్ ఇన్ అన్ యాక్సిడెంట్? సో మనకి బ్రెయిన్ లో ఉండే అన్ని పార్ట్స్ గురించి వాటి ఫంక్షనింగ్ గురించి మనకు తెలిసి ఉండాలి. సో అప్పుడు మనం వీ కెన్ ఆన్సర్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆల్ డీకంపోజర్స్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ అన్ ఎకోసిస్టమ్? సో డీకంపోజర్స్ లేకపోతే ఈ భూమి మీద ఎక్కడ చనిపోయిన జీవులు అక్కడే ఉంటాయి. సో దెర్ ఈస్ నో సర్క్యులేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఆన్ దిస్ అర్త్. ఇలా మొత్తం అన్ని జీవులు కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్. హౌ డు యూ డెమాన్స్ట్రేట్ 10% లా ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఇన్ ఏ ఫుడ్ చైన్? సో ఒక ఫుడ్ చైన్ లో మనం ఎనర్జీని గమనిస్తే ఎవ్రీ నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్ కి ఒక 10% ఎనర్జీ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగడం. సో మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, అనాలిసిస్. సో దీనికి 8 మార్క్స్ అలాట్ చేశారు. బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ పార్ట్ టు ఎక్స్ప్లోర్ కనెక్షన్స్ అండ్ రిలేషన్షిప్. అంటే మనం మనకు తెలిసిన కాన్సెప్ట్స్ ని బ్రేక్ చేసుకుంటూ ఒక రిలేషన్షిప్ ని డెవలప్ చేయగలగడం స్టూడెంట్ కి వస్తుందా రాదా, ఈ ఏరియాలో క్వశ్చన్స్ ఉంటాయి. సో కంపేర్, కాంట్రాస్ట్, డిఫరెన్షియేట్, అనలైజ్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్, ఇలాంటి వర్డ్స్ తో మోస్ట్లీ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ డిఫరెన్సెస్ మనకి చాలా ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో, నేను కొన్ని ఇచ్చే ప్రయత్నం చేశాను. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ మైటాసిస్ అండ్ మియాసిస్, కంపేర్ ఇన్హెరిటెడ్ అండ్ అక్వైర్డ్ ట్రైట్స్, డిఫరెన్షియేట్ హోమోలాగస్ అండ్ అనలాగస్ ఆర్గన్స్, అనలైజ్ ద కాజెస్ ఆఫ్ ఓజోన్ డెప్లిషన్, ఓజోన్ తగ్గిపోవడానికి కారణాలు ఏంటి, ఆర్టరీస్ వీన్స్ డిఫరెన్సెస్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫోర్ బ్రెయిన్ అండ్ ద డిటెక్షన్ ఆఫ్ స్మెల్, ఫోర్ బ్రెయిన్ కి మనం స్మెల్ తెలుసుకోవడానికి ఉండే రిలేషన్షిప్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ట్రాఫిక్ లెవెల్స్ అండ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఇన్ అన్ ఎకోసిస్టమ్, అనలైజ్ వై ద సెక్స్ ఆఫ్ a human child is determined by the father and not the mother.
Compare and contrast aerobic and anaerobic respiration. Analyze the role of the pancreas as both an exocrine and endocrine gland. సో మనకు తెలుసు pancreas both exocrine and endocrine gland లాగా వర్క్ చేస్తుంది. సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కమింగ్ టు ఎవాల్యుయేషన్. సో ఇట్ వాస్ గివెన్ 5 మార్క్స్ ఓన్లీ. సో ఇక్కడ మనకు 5 మార్క్స్ మాత్రమే ఉంది ఎవాల్యుయేషన్. జస్టిఫైయింగ్ స్టాండ్ ఆర్ డెసిషన్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. సో మనం ఎంత స్ట్రాంగ్ గా మనం చదువుకున్న కాన్సెప్ట్స్ లో ఎవిడెన్స్ ని పక్కాగా మనం దాన్ని ప్రెజెంట్ చేయగలుగుతాం అనేది ఇక్కడ టెస్ట్ చేస్తారు. సో జస్టిఫై, డిఫెండ్, క్రిటిసైజ్, విచ్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఆర్ జడ్జ్. సో ఇలాంటి ఫ్రేజెస్ తో క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. జస్టిఫై ద నీడ్ ఫర్ బర్త్ కంట్రోల్ మెథడ్స్. బర్త్ కంట్రోల్ మెథడ్స్ ని మనం పాటించాల్సిన అవసరం ఏముంది? అసెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్. ఎందుకు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి? ఎవాల్యుయేట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎండోక్రైన్ డిజార్డర్స్. సో ఎండోక్రైనల్ గ్లాండ్స్ గురించి మనకుంది, ఆ గ్లాండ్స్ మనం కాన్సిక్వెన్సెస్ గురించి రాయాలి. జస్టిఫై ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ బ్యారియర్ మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్ ఓవర్ కెమికల్ మెథడ్స్ ఫర్ హోలిస్టిక్ రిప్రొడక్టివ్ హెల్త్. సో మనకి రిప్రొడక్టివ్ హెల్త్ లో 2 మెథడ్స్ ఉన్నాయి, బ్యారియర్ మెథడ్స్, బ్యారియర్ మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అండ్ కెమికల్ మెథడ్స్, దట్ ఈస్ టాబ్లెట్స్. ఆ రెండింటి యొక్క ఇంపార్టెన్స్ ని ఏది బెస్ట్ అని చెప్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద లాస్ట్ ఆబ్జెక్టివ్, క్రియేషన్. సో క్రియేషన్ మీన్స్ ప్రొడ్యూసింగ్ ఏ న్యూ ఆర్ ఒరిజినల్ వర్క్ ఆర్ పుట్టింగ్ పార్ట్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ హోల్. సో ఒక కొత్త విషయం గురించి మనల్ని అడగచ్చు, ఆర్ మనకు తెలిసిన విషయాల్ని కంబైన్ చేస్తూ మనం కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి ఇక్కడ మనల్ని టెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు డిజైన్, కన్స్ట్రక్ట్, డెవలప్, ప్రపోజ్, ఫార్ములేట్. సో ఇలాగా మనకు క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. డిజైన్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు టెస్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ఎంజైమ్ యాక్టివిటీ. సో ఇక్కడ మనకి కొత్తగా క్రియేషన్ అనేది ఇచ్చాడు, ఇది మనకు టెక్స్ట్ బుక్ లో లేదు. సో డిజైన్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు టెస్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ఎంజైమ్ యాక్టివిటీ. సో హౌ కెన్ we apply the 3 R's: reduce, reuse, recycle to manage the increasing problem of plastic waste in your local neighborhood. సో మనం 3 R's ని యూజ్ చేస్తూ మన ప్లాస్టిక్ వేస్ట్ ని ఎలా రిమూవ్ చేస్తాం అనేది మనం పాయింట్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. హౌ డస్ వేరియేషన్ హెల్ప్ ఇన్ సర్వైవల్ ఆఫ్ స్పీసీస్? డిజైన్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. And construct a food web for pond ecosystem containing at least 5 organisms. Construct a Punnett square to show the offspring of a cross between 2 heterozygous tall pea plants. సో ఇది క్వశ్చన్ ఇచ్చారు, బట్ మనం హెటరోజైగస్ అంటున్నారు కాబట్టి క్యాపిటల్ టీ, స్మాల్ టీ లాంటివి యూజ్ చేసి ఒక పునెట్ స్క్వేర్ ని మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఫార్ములేట్ ఏ కంక్లూజన్ బేస్డ్ ఆన్ అన్ ఎక్స్పెరిమెంట్ వేర్ ఏ ప్లాంట్స్ రూట్స్ గ్రో టువర్డ్ వాటర్ సోర్స్. దిస్ ఈస్ హైడ్రోట్రోపిజం ఎక్స్పెరిమెంట్. And propose a sustainable solution to handle the accumulation of non-biodegradable waste in urban cities. సో మనం నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ని మనం ఎలా, దానికి సొల్యూషన్ ని ఎలా క్రియేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, ఈ వేస్ట్ ఈజ్ ఎ బర్నింగ్ ప్రాబ్లమ్ నౌ, దానికి మనం ఎలాంటి సొల్యూషన్స్ చూపెడతాం? సో ఇంతవరకు మనం తెలుసుకున్నది ఆబ్జెక్టివ్స్: నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, అనాలిసిస్, ఎవాల్యుయేషన్ అండ్ క్రియేషన్. సో ఇప్పుడు మనం ఎలా చదివితే ఒక ఎగ్జామ్ లో బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. సో నా వరకు తెలిసినంత వరకు ఒక చాప్టర్ ని, అంటే మనకుండే సిలబస్ మొత్తం మన టీచర్స్ ఏదైతే చెప్పేసి ఉంటారో ఆ సిలబస్ ని మనం ఇలా 11 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళం. సో ఇది నాకు తెలిసిన మెథడ్. సో దాన్ని మీకు నేను చెప్తున్నాను. సో ఎవ్రీ చాప్టర్ వీ మస్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్స్. అంటే ఒక చాప్టర్ ని మనం తీసుకుంటే, what are the diagrams present in that chapter, what are the experiments present in that chapter, what are the differences, what are the abbreviations, what are the slogans, what are the definitions, what are the reasons, and what are the tables, and what are the explaining concepts. For example, digestive system, respiratory system, circulatory system, excretory system, nervous system, రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇలాంటి సిస్టమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగే క్వశ్చన్స్ ఏమున్నాయి? సో ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ కార్డియాలజిస్ట్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ హిమ్. సో ఫ్లో చార్ట్స్, అంటే మనం ఒక చాప్టర్ ని ఇలా డివైడ్ చేసుకుంటే
అందులో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్‌లో మనం చాలా బాగా అర్థం చేసుకొని, దాన్ని మనం రియల్ లైఫ్‌కి అప్లై చేసి రాయగలిగితే, వి విల్ డెఫినైట్‌లీ గెట్ 50 ఔట్ ఆఫ్ 50 మార్క్స్ ఇన్ బయాలజీ. సో, నేనిక్కడ మన చాప్టర్స్‌కి నేను డివిజన్‌తో కొంత ఇచ్చే ప్రయత్నం చేశాను. సో, ఫస్ట్ చాప్టర్ ఈజ్ లైఫ్ ప్రాసెస్. అక్కడ మనకున్న డ్రాయింగ్స్‌ని మనం సెగ్రిగేట్ చేసుకుంటే, క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ లీఫ్, స్టొమాటా, న్యూట్రిషన్ ఇన్ అమీబా, హ్యూమన్ అలిమెంటరీ కెనాల్, human respiratory system, human heart, human excretory system, and nephron. And these are the diagrams, basic diagrams present in the first chapter. So, ఆ diagrams ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. So, that is cross section of a leaf, stomata, and nutrition in amoeba, human alimentary canal or digestive system, respiratory system, human heart, human excretory system, అండ్ నెఫ్రాన్. సో, ఎక్స్‌పెరిమెంట్స్. మనకు ఫస్ట్ చాప్టర్‌లో ఉండే ఎక్స్‌పెరిమెంట్స్ టోటల్‌గా 6 ఎక్స్‌పెరిమెంట్స్ ఉన్నాయి. హౌ కెన్ యూ డెమాన్‌స్ట్రేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ వేరియస్ ఏరియాస్ ఆఫ్ లీఫ్? రైట్ అబౌట్ అన్ ఎక్స్‌పెరిమెంట్ టు ప్రూవ్ దట్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. రైట్ అబౌట్ అన్ ఎక్స్‌పెరిమెంట్ టు ప్రూవ్ యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. How can you prove that exhaled air contains more carbon dioxide than atmospheric air? How can you demonstrate the transpiration in plants? So, these are the experiments present in the chapter 1. So, coming to the differences. First chapter lo autotrophic nutrition, heterotrophic nutrition, aerobic respiration, anaerobic respiration, arteries, veins, light reaction, dark reaction, chlorophyll, chloroplast, సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్, ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్, xylem అండ్ ఫ్లోయం. అలాగే మనం అబ్రివేషన్స్ గమనిస్తే ఏటీపీ అడినోసిన్ ట్రైపాస్పేట్, ఏడీపీ అడినోసిన్ డైపాస్పేట్, నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ పాస్పేట్. సో, పీసీటీ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. సో, ఇలాంటి అబ్రివేషన్స్ ఎక్కడున్నాయనేది మనం అవన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చామంతే. స్లోగన్స్. సో, స్లోగన్స్ బ్యాలెన్స్డ్ డైట్ మీద, ఆర్గాన్ డొనేషన్ మీద మనకు అడిగే అవకాశం ఉంది. అలాగే డెఫినేషన్స్ ఫోటోసింథసిస్, ఆటోట్రోఫ్స్, హెటెరోట్రోఫ్స్, రెస్పిరేషన్, aerobic respiration, anaerobic respiration, transpiration, single circulation, double circulation, and blood clotting. So, coming to the reason based questions, why is diffusion insufficient to meet the oxygen requirement of multicellular organisms like humans? అంటే మనలో ఇప్పుడు యాక్చువల్‌గా లంగ్స్, హార్ట్‌కు మనకి హార్ట్ నుంచి లంగ్స్‌కి, లంగ్స్ నుంచి తిరిగి హార్ట్‌కొచ్చి బ్లడ్ హాస్ టు బి పంప్డ్ టు ఆల్ ఆఫ్ అవర్ బాడీ పార్ట్స్. అయితే మనం డిఫ్యూజన్ ద్వారా ఎందుకు మన బాడీ సెల్స్ ఆక్సిజన్‌ని అందించలేకపోతున్నాయి? దీనికి మనం రీజన్ ఇవ్వాలి. వై డు హెర్బివోర్స్ హావ్ ఎ లాంగర్ స్మాల్ ఇంటెస్టైన్ కంపేర్డ్ టు కార్నివోర్స్? కార్నివోర్స్‌కి స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. హెర్బివోర్స్‌కి ఇంటెస్టైన్ చాలా లాంగ్‌గా ఉంటుంది. ఎందుకు? వై ఈస్ ద రిలీజ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జ్యూస్ రెగ్యులేటెడ్ ఇన్ ద స్టమక్? వై డు వి గెట్ మజిల్ క్రాంప్స్ ఆఫ్టర్ సడన్ హెవీ ఎక్సర్సైజ్? మనం ఎక్సర్సైజ్ చేసిన వెంటనే ఎందుకు మజిల్స్ నొప్పి పుడతాయి? అండ్ వై ఆర్ ద వాల్స్ ఆఫ్ ద ట్రాకియా సపోర్టెడ్ బై కార్టిలేజినస్ రింగ్స్? వై ఈస్ ఇట్ నెసెసరీ టు సెపరేట్ ఆక్సిజనేటెడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇన్ mammals and birds? Why do veins have walls but arteries do not? Why is the amount of urine produced regulated? సో, ఇలాంటి రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంది. అండ్ టేబుల్స్ బేసిక్ గా మనం ఎక్కడ అడగచ్చు అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ మీద ఒక టేబుల్ క్రియేట్ చేయొచ్చు. అలాగే హార్ట్ చాంబర్స్ మీద కూడా మనకు టేబుల్ క్రియేట్ చేయొచ్చు. సో, 9th one, explaining concepts. Define or explain the complete human digestive system, respiratory system, circulatory system, excretory system, digestion of fats, digestion of carbohydrates, digestion of proteins. ఇలాంటివి కాన్సెప్ట్స్ ని మనకి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ హిమ్? If you have a chance to meet pulmonologist, what type of questions will you ask him? If you have a chance to meet cardiologist, what type of questions will you ask him? If you have a chance to meet nephrologist, what type of questions will you ask him? If you have a chance to meet dietitian, what type of questions will you ask him about balanced diet? రీసెంట్ గా మనకు ఎస్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ లో ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చారు. సో, ఒక 13 years ఓల్డ్ అబ్బాయి 22 kgs మాత్రమే వెయిట్ ఉన్నాడు. సో, వాట్ ఆర్ ద క్వశ్చన్స్ హ్యాస్ టు పోజ్ టు ఎ డైటీషియన్ అబౌట్ హిస్ వెయిట్?
సో, ఆ వెయిట్ గురించి ఆ అబ్బాయి ఒక డైటీషియన్ దగ్గరికెళ్తే ఎలాంటి క్వెషన్స్ అడగాలి? సో, ఇది మనకి ఎస్సీఆర్‌టీ వాళ్ళు రీసెంట్‌గా ఇచ్చిన ఒక క్వెషన్ పేపర్‌లో ఉన్న క్వెషన్. సో, ఇలాంటి ఫ్లో చార్ట్స్ ఇవన్నీ మన టెక్స్ట్ బుక్‌లో ఆ చాప్టర్ బేస్ చేసుకొని ఎలా ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఇలా ఒక చాప్టర్‌కి నేను తయారు చేశాను. బట్ నెక్స్ట్ చాప్టర్స్ జస్ట్ ఐ మెన్షన్డ్ ద క్వెషన్స్ ఓన్లీ. సో, దిస్ ఈస్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఫ్లో చార్ట్స్ రాసేప్పుడు మనం ఇలా కంటిన్యూయస్‌గా అంటే జస్ట్ నేను చూపిచ్చే ప్రయత్నం చేశాను. ఇవన్నీ ఒక ఫ్లో చార్ట్ రూపంలో మనం రాయాల్సొస్తుంది. ఇది మన రెస్పిరేటరీ సిస్టమ్. సో, పార్ట్స్ అన్నీ మనం కంటిన్యూయస్‌గా రాస్తూ దానికి యారో మార్క్స్ ఇచ్చుకుంటూ ఫ్లో చార్ట్ తయారు చేయాల్సుంటుంది. సో, కమింగ్ టు ద సెకండ్ చాప్టర్ జస్ట్ ఐ మెన్షన్డ్ ద క్వెషన్స్. 11 ఏరియాస్‌లో మనకి ఎలాంటి క్వెషన్స్ అడిగే అవకాశం ఉంది అని నేనిక్కడ మెన్షన్ చేశాను. సో, హౌ కెన్ యూ ప్రూవ్ ద ఫోటోట్రోపిజం అండ్ జియోట్రోపిజం ఇన్ ప్లాంట్? రైట్ ఎ నోట్ ఆన్ ప్లాంట్ హార్మోన్స్. నేను ఫస్ట్ అడిగింది ఎక్స్‌పెరిమెంట్ బేస్డ్ క్వెషన్. సో, నెక్స్ట్ just explanation. Write a note on plant hormones. Mention 3 major regions of brain. This is explanatory question. Describe the structure of neuron. Write about different types of tropism in plants. This is also explanation question. Table based question. Endocrine glands మీద. Prepare a table showing endocrine glands. అలాగే మనం ఈ చాప్టర్ లో అబ్రివేషన్స్ చూసుకుంటే ఏఎన్ఎస్, సిఎన్ఎస్, పిఎన్ఎస్, ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో, డిఫరెన్సెస్ మనం ఈ చాప్టర్ లో గమనిస్తే వాలంటరీ యాక్షన్, ఇన్వాలంటరీ యాక్షన్స్ కు మధ్య గల డిఫరెన్సెస్, రైట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అండ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అండ్ అలాగే నర్వస్ కంట్రోల్, కెమికల్ కంట్రోల్. సో, డయాగ్రామ్స్ హ్యూమన్ బ్రెయిన్ అండ్ న్యూరాన్ ఈ 2 డయాగ్రామ్స్ మనకున్నాయి. అలాగే హౌ కెన్ యూ డిజైన్ అన్ యాక్టివిటీ ఆన్ హైడ్రోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. ఇది మనం ఓన్ గా క్రియేట్ చేయాల్సొస్తుంది. అలాగే హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్. ఈ చాప్టర్ ని మనం తీసుకుంటే హౌ కెన్ యూ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వెషన్స్. హౌ కెన్ యూ అబ్జర్వ్ ఈస్ట్ సెల్స్ బడ్డింగ్ ఇన్ యువర్ ల్యాబొరేటరీ? How do you observe bread mold at your school? Describe a method to observe Spirogyra filament. Write about an activity that shows vegetative propagation in potato. Describe an activity to prove vegetative propagation in money plant. Describe an activity of observing Bengal gram seed. So these are the మనం చెప్పుకున్న ఎక్స్పెరిమెంట్స్. సో, ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వెషన్స్. అలాగే డిఫరెన్సెస్ కొస్తే సెక్షువల్ రిప్రొడక్షన్, సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్, బైనరీ ఫిజన్, మల్టిపుల్ ఫిజన్, ఫిజన్, ఫ్రాగ్మెంటేషన్, గ్యామెట్, జైగోట్, రిప్రొడక్షన్ ఇన్ యూనిసెల్యులార్ ఆర్గానిజం అండ్ రిప్రొడక్షన్ ఇన్ మల్టీసెల్యులార్ ఆర్గానిజం. అలాగే మనకు డిస్క్రిప్టివ్ టైప్ క్వెషన్స్ కి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, వెజిటేటివ్ ప్రాపగేషన్, అసెక్షువల్ రిప్రొడక్షన్ మెథడ్స్, న్యూట్రిషన్ ఇన్ అమీబా, డిఫరెంట్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ని మనకు అడిగే అవకాశం ఉంది. అలాగే డ్రాయింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఫ్లవర్, ఫర్టిలైజేషన్ ఇన్ ప్లాంట్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, బైనరీ ఫిజన్ ఇన్ అమీబా, ఫ్రాగ్మెంటేషన్, మల్టిపుల్ ఫిజన్, రీజనరేషన్, బడ్డింగ్ ఇన్ హైడ్రా. అలాగే అబ్రివేషన్స్ చూస్తే హెచ్ఐవి, ఎయిడ్స్, ఎస్టిడిస్. మనం కాన్సెప్ట్ బేస్డ్ తీసుకుంటే ఎంబ్రియానిక్ లేయర్స్, ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ లేయర్స్, ప్లాసెంటా, అంబిలికల్ కార్డ్. సో, ఇవన్నీ మనకు బర్త్ దీని మీద ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని ఉన్నాయి. అలాగే టేబుల్ బేస్డ్ టైప్స్ ఆఫ్ అసెక్షువల్ రిప్రొడక్షన్, రీజనరేషన్, బడ్డింగ్, బైనరీ ఫిజన్ ఇలాంటివి ఓన్ గా వాళ్ళే టేబుల్ ఫ్రేమ్ చేసి క్వెషన్స్ అడిగే అవకాశం ఉంది. సో, మూవింగ్ టు ఫోర్త్ చాప్టర్ హెరిడిటీ. సో, ఇది చిన్న చాప్టర్ బట్ కాన్సెప్ట్స్ లిమిటెడ్, కానీ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. సో, మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్, వేరియేషన్, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్, డిఫరెన్స్ బిట్వీన్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్ అండ్ అక్వైర్డ్ ట్రైట్, లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, ఇవన్నీ కూడా మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్ ని బేస్ చేసుకుని ఉంటాయి. అండ్ రోల్ ఆఫ్ జీన్స్ ఇన్ హెరిడిటీ. మాక్సిమం ఈ చాప్టర్ లో ఎక్స్పెరిమెంట్స్ లేవు. ఓన్లీ మెండేలియన్ లాస్, వేరియేషన్స్ మీద మాత్రమే మనకు క్వెషన్స్ అడిగే అవకాశం ఉంది. సో, కమింగ్ టు ద లాస్ట్ చాప్టర్ అవర్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనల్ని బేసిక్స్ నుంచి మనకి బర్నింగ్ ప్రాబ్లమ్స్ వరకు క్వెషన్ ఎలాగైనా మనల్ని క్వెషన్ చేసే అవకాశం ఉంది. హ్యాబిటాట్, వాట్ ఈస్ ఎకోసిస్టమ్, ఫుడ్ చైన్స్, ఫుడ్ వెబ్, ఎకలాజికల్ పిరమిడ్, పిరమిడ్ ఆఫ్ నంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అండ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, బయోమాగ్నిఫికేషన్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫుడ్ చైన్ అండ్ ఫుడ్ వెబ్, డిఫరెన్సెస్ బిట్వీన్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అండ్ 3 R's రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అండ్ 4 R's అప్పుడు మనం రికవర్ ని యాడ్ చేస్తాం. డిఫరెంట్ ట్రాఫిక్ లెవెల్స్, వేస్ట్ మేనేజ్మెంట్. ఏ వేస్ట్ మేనేజ్మెంట్ అయినా మనకి క్వెషన్స్ అడగచ్చు. ప్లాస్టిక్ వేస్ట్,
వేస్ట్ వాటర్ అండ్ పొల్యూషన్, అలాగే ఓజోన్ డెప్లిషన్ మీద, ఈ వేస్ట్ పైన కూడా అంటే బర్నింగ్ టాప్ అయినా ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఇక్కడ మనల్ని అడిగే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ మై సెషన్ అబౌట్ క్వశ్చన్ పేపర్ సార్. ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. అసలు మీరు మొదలెట్టడమే పాజిటివ్ యాక్షన్, పాజిటివ్ థింకింగ్ రిజల్ట్స్ ఇన్ సక్సెస్. ఇది ఒక ఎగ్జామినేషన్కే కాదమ్మా, లైఫ్ అంతా కూడా పాజిటివ్ యాక్షన్, పాజిటివ్ థింకింగ్. ఇది క్వశ్చన్ పేపర్ ఎగ్జామినేషన్ కాదు, లైఫ్ కి ఫస్ట్ సూత్రం. రెండోది చాలా ఆశ్చర్యమైన ఏంటంటే మీరు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉండొచ్చు అనిపించింది వాళ్ళ. కారణం అలా ఏం లేదు సార్. నిజమమ్మా, మీరు ఇచ్చిన 11 డయాగ్రామ్స్, ఎక్స్పెరిమెంట్స్, డిఫరెన్సెస్, ఒక చాప్టర్ ని తీసుకుని ఎలా చదవాలి, నాట్ రిలేటెడ్ టు బయాలజీ, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ ది లైఫ్. అంటే హౌ టు అటాక్ ఏ చాప్టర్, ఎనలిటికల్ గా చాప్టర్ ని ఎలా విడగొట్టుకుని, అత్యద్భుతం అమ్మ. ఫ్లో చార్ట్ అనేది అతి ముఖ్యమైన విషయం. కానీ నాకు 2-3 డౌట్స్. మొట్టమొదటి డౌట్, మీరు 8 మార్కుల క్వశ్చన్ కే డయాగ్రామ్స్ గీయాలి అన్నారు. డయాగ్రామ్ యొక్క అవసరం ఉన్న చోటల్లా గీయాలా, లేకపోతే అంటే సపోజ్ దేర్ ఇస్ ఎ క్వశ్చన్ ఫర్ విచ్ డయాగ్రామ్ గీయటం చేత త్వరగా నేను ప్రెజెంట్ చేయగలుగుతాను, అది సార్ అవసరమా? యాక్చువల్ గా ఓకే సార్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏ లిటిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు 8 మార్క్స్ కి మోస్ట్లీ ఏం అడుగుతారంటే సార్, యాక్టివిటీస్ ఫర్ ఎక్స్పెరిమెంట్స్ దట్ ఆర్ కండక్టెడ్ ఇన్ డ్యూరింగ్ అవర్ సెషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్, ఇది ఒక క్వశ్చన్ సార్. వైల్ రైటింగ్ మామూలుగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, బాగా చదివే పిల్లల్ని మనం వదిలేస్తే అంత బాగా చదవలేని కొంచెం బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, జస్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనగానే వాళ్ళకి ఒక డయాగ్రామ్ గుర్తొస్తుంది. సో ఆ కార్బన్ డైఆక్సైడ్ అనగానే ఒక బెల్ జారు, ఒక ప్లాంట్, ఒక పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అక్కడ ఏదో పెట్టారు. బట్ దే కాంట్ రైట్ ఎనీథింగ్, బట్ దే కెన్ డ్రా ద డయాగ్రామ్. సో మనం ఏదైతే ఆ టీచర్ చెప్పి ఉంటారో, అది చేసి ఉంటారో ఎక్స్పెరిమెంట్, ఇది ఎందుకు మెన్షన్ చేస్తామంటే సార్, ఫర్ అంటే స్లో లెర్నర్స్. గవర్నమెంట్ యాక్చువల్లీ డిసైడెడ్ ద స్టూడెంట్స్ ఇంటూ 2 టైప్స్, రైజింగ్ స్టార్స్ అండ్ షైనింగ్ స్టార్స్ నవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వాళ్ళ కోసమని యాక్చువల్ గా ఇప్పుడు ఎవరైతే పేపర్ ఎగ్జామినర్ దిద్దుతుంటారో, ఎక్కడైనా ఒక చిన్న మిస్టేక్ వాళ్ళకి కనిపిస్తే దెన్ దే విల్ రెడ్యూస్ ద మార్క్స్. బట్ ఇఫ్ దే ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్, 1 or 2 మిస్టేక్స్ ఉండి డయాగ్రామ్ కూడా ఉంటే దే విల్ గివ్ హోల్ మార్క్స్. అంటే దీనికోసమని 8 మార్క్స్ కి మాత్రమే డయాగ్రామ్ ఈస్ ప్రెసెంట్, యూ కెన్ డ్రా ఇట్, ఆర్ అదర్వైజ్ యూ కెన్ రైట్. సో ఎంత రాసినా కూడా మనం ఒక్కొక్కసారి అవతల వాళ్ళని మనం ఆ కాన్సెప్ట్ లో కన్విన్స్ చేయలేం. సో ఇప్పుడు జనరల్ క్వశ్చన్స్ నేను ఇందాక చెప్పినవి ఉంటాయి సార్, ఈ వేస్ట్ పైన కానీ నీ ఐడియాస్ ఇలాంటివి చెప్పమన్నప్పుడు మేబీ ఎగ్జామినర్ ఒకలాగా ఆలోచిస్తారు. యాక్చువల్ గా మనకి రూల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అని ఒక షీట్ ఇస్తారు. ఆ షీట్ లో ఇచ్చినవి ఏవి పిల్లలు రాయరు సార్. వాళ్ళ ఓన్ ఐడియాసే మనకు కనిపిస్తాయి తప్ప, ఇప్పుడు టీచర్ గా నేను ఆన్సర్ రాసేప్పుడు నా ఓన్ ఐడియాస్ రాస్తాను, మీ ఐడియాస్ నేను రాయలేను. కాబట్టి మనం ఇలాంటివి ఫాలో అయితే వీ కెన్ గెట్ మోర్ మార్క్స్ అనేది ఒక చిన్న ఆశ. అంటే ఇలా ఎలా అయితే చాప్టర్ ని డివైడ్ చేసుకొని చదవమంటామో, 8 మార్క్స్ కి డయాగ్రామ్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అంటాం. సో మేబీ వాడికి అన్ని గుర్తు రాకపోవచ్చు, కొన్ని గుర్తుండొచ్చు, కొన్ని గుర్తు లేకపోవచ్చు. అప్పుడు ఇఫ్ డయాగ్రామ్ గీస్తే హాఫ్ ఆఫ్ ద మార్క్స్ ఎగ్జామినర్ విల్ గివ్. సో ఇది ఒక రీజన్ సార్, అంతే. కంపల్సరీ డ్రా చేయాలని రూల్ ఏం లేదు సార్. నా రెండో డౌట్ అమ్మా, ఓవర్ అండ్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్స్ ఏం చేయాలి, అట్లా లైఫ్ స్టైల్ మీద కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ క్వశ్చన్ ఆన్సర్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మీరు ఇవాల్యుయేట్ చేసేటప్పుడు నా కాన్సెప్ట్ మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, అంటే మీకు నచ్చదు, కానీ అక్కడ కొంత నాకు నష్టం జరుగుతుందేమో స్టూడెంట్ కి అనే భయం ఉందమ్మా. యాక్చువల్ గా డీవియేషన్స్ అయితే ఉంటాయి సార్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. ఇప్పుడు నాకు మీరు చెప్పిన కాన్సెప్ట్ నాకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ టీచర్ హ్యాస్ టు దానికి మార్క్స్ కంపల్సరీ ఇవ్వాలి. బట్ లెస్ చేస్తే, ఇఫ్ సపోజ్ నేను మళ్ళీ అమౌంట్ కట్టి మళ్ళీ నేను ఎగ్జామినర్ ని క్వశ్చన్ చేసినప్పుడు హీ హ్యాస్ టు గివ్ ఆర్ షీ హ్యాస్ టు గివ్ ద రీజన్ వై ద మార్క్స్ లెస్ గా నేను ఎందుకు ఇచ్చాను అనేది కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. బట్ మోస్ట్లీ టీచర్స్, ఎగ్జామినర్స్ ఎవరైతే ఉంటారో మోస్ట్లీ ఇవ్వడానికి, దట్టు బయాలజీ, మిగతా సబ్జెక్ట్స్ నాకు తెలియదు సార్. మోస్ట్లీ బయాలజీని పిల్లలు బాగా ఇష్టపడతారు.
ఎందుకంటే వాళ్ళ ఓన్ సిస్టమ్స్ మాత్రమే 10th క్లాస్‌లో మొత్తం మన హ్యూమన్ సిస్టమ్స్ అన్నీ నేర్చుకుంటారు. కొంత సైంటిఫిక్ టర్మ్స్ తప్పనిచ్చి మిగతా ఏమి నాకు తెలిసి కష్టంగా ఉండదు. బట్ ఎగ్జామినర్స్ గూడా లిబరల్ గానే ఉంటారు సార్ నాకు తెలిసి. ఉమ్. అమ్మ, నేను ఎంపీసీ స్టూడెంట్ని. ఓకే అంటే సార్. హ్మ్. నాకు బయాలజీ మీద ఎప్పుడు ఏమభిప్రాయం ఉండేదంటే, ఈ క్షణం వరకు కూడా హ్మ్. హ్మ్. లాజికల్ రీజనింగ్ ఉండదు, ఊరికే మెమరైజ్ చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకునేవాడిని. కానీ ఇవాళ మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక బయాలజీలో కూడా ఎనాలిసిస్ ఉంది, కంపల్సరీ. క్రిటికల్ ఖచ్చితంగా. థింకింగ్ ఉంది, ఉంది సార్. బయాలజీలో కూడా ఇంటరాక్షన్ ఉంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రీప్రొడ్యూసింగ్ వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ ఇన్ ది బుక్, దేర్ ఇస్ ఇంటరాక్షన్ విత్ ఎవ్రీ లైన్ అనేది ఇవాళ బాగా అర్థమయ్యి, నేను ఈ ఆహుతులందరికీ ఒక గోల్డెన్ పాయింట్ ఏంటంటే, క్వశ్చన్ని 2-3 తడవలు చదవాలి. అది డిఫైనా, ఎక్స్ప్లెయినా, యెస్ సార్. కంపేరా, జస్టిఫైయా, గివ్ ఎగ్జాంపుల్సా, అంటే నువ్వు అడిగిన నీకు వచ్చింది రాయటానికి కాదు ఎగ్జామ్ హాల్కి వెళ్ళింది, వాళ్ళు అడిగింది రాయటానికి వెళ్ళాము. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, క్వశ్చన్ని 2 తడవలు చదివి అండర్లైన్ చేయాల్సింది ఆన్సర్ పేపరే కాదు, క్వశ్చన్ పేపర్లో కూడా అండర్లైన్ చేయాలి. నువ్వు దేని మీద ఫోకస్ చేయదలుచుకున్నావు అండర్లైన్ చేసి, మనసులో నువ్వు రాయదలుచుకున్నటువంటి ఆన్సర్ యొక్క ఫ్రేమ్ని క్రియేట్ చేసుకుని తర్వాత రాయటం చేత ఎగ్జామినర్ ఎక్కువ మార్కులు వేయటానికి మనం అట్రాక్ట్ చేసినట్టు అవుతుంది అనేది వాళ్ళు మీరు ఇచ్చిన వండర్ఫుల్ మెసేజ్ మేడం. ఎక్కువ నేనే మాట్లాడేస్తే మా డాక్టర్ గారు లేదు, ఇప్పుడే ఉన్నారు డాక్టర్ వెంకట్రావు గారు. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ హీ హాస్ బీన్ విత్ అస్ ఫర్ ఆల్ ది ఇంటరాక్షన్స్. డాక్టర్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. డాక్టర్ గారండి, చెప్పే సబ్జెక్ట్ ఎట్లుందంటే, బయాలజీ ఇది 10th క్లాస్ బయాలజీనా లేకపోతే మెడిసిన్ చెప్తున్నారా అని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే హార్ట్ లో చాంబర్స్, ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ ఫంక్షన్స్, తర్వాత ఇంకోటి మా స్వచ్ఛ భారత్ ని గుర్తు చేసేలా, ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛ భారత్ మీదే క్వశ్చన్లు ఉంటాయి. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ తగలబెట్టాలా, ఆ దశలో పిల్లలకి నేర్పించాలని మోడీ గారు ఎవరు కూడా పొరపాటును నుప్పు పెట్టకూడదు, నుప్పు పెడితే ఆ నుప్పు పెట్టడం వల్ల వచ్చిన విషవాయువులు మనల్ని కబళించి ఊపిరితిత్తులు పాడు చేసి క్యాన్సర్లకు బలి, పైన ఆకాశంలో మళ్ళీ స్మాగ్ అని వచ్చి విమానాల కదలికలకు అంతరాయం కలుగుతుందని చక్కగా ఈ దశలో పిల్లలకి ఈ కాన్సెప్ట్ ప్రాక్టికల్ లైఫ్ లో ఉపయోగపడే విధంగా అయితే మేడం గారు టెక్నిక్స్ చెప్పారు. ఏంటి, హౌ టు స్కోర్ మార్క్స్, 15 నిమిషాల సమయం గురించి కూడా చక్కగా ఎంఫసైజ్ చేస్తూ ఆ 15 నిమిషాలు ఉపయోగించుకోండి. మీకు తోచింది రాయద్దు, అడిగింది రాయండి. ఆ మొదటి వర్డ్ ముఖ్యము. ఏంటంటే ఆవు గురించి చెప్పటం కాదు, ఆవు నుంచి వచ్చే మూత్రం యొక్క విలువ ఏంటి, ఆవు యొక్క పేడ విలువ ఏంటి అన్నట్టుగా ఆవు గురించి తెలిసిన రాయకుండా డిఫైన్, డిస్క్రైబ్, కంపేర్, కాంట్రాస్ట్ ఇలా చక్కగా మేడం అనలిటికల్ గా ఎలా ఆన్సర్ చేస్తే మనం మార్కులు స్కోర్ చేయగలుగుతాం. టైం మ్యాన్ గురించి చక్కగా చెప్పారు. ఇది అద్భుతం, వండర్ఫుల్. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడే, మాలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడే చక్కటి లెక్చర్. వండర్ఫుల్, మార్వెలస్, నో వర్డ్స్ టు డిసైడ్ ద వే ఇన్ విచ్ హస్ ప్రెజెంటెడ్. మేడం గారు మీరు ఎనలేని సేవ చేస్తున్నారు. ఈ వీడియో విస్తృతంగా లక్షలాది మంది పిల్లలు చూసి దానివల్ల ఎంతో అక్కడ ఆయన డిస్కనెక్ట్ అయ్యారమ్మా. అవును సార్. ఎవరైనా మాట్లాడమని విజ్ఞప్తి. వచ్చారమ్మా, డాక్టర్ గారు వచ్చారు. లాగా కొంతమందికి ఆబ్సెషన్ ఉంది. అమ్మో అవునండి, బయాలజీనా, అమ్మో బాటనీనా, అమ్మో జూవాలజీనా, అవన్నీ జంతు శాస్త్రము, నాకు జంతువులు అంటే ఇష్టం ఉండదు, నేను వెజిటేరియన్ ని, నాన్ వెజిటేరియన్ తినని అపోహలు ఉంటాయి. అవన్నీ పోగొట్టడానికి బయాలజీ నేను వెజిటేరియన్ సార్. నేను వెజిటేరియనే సార్. ఎందుకంటే కాక్రోచ్ డిసెక్షన్లు, ఫ్రాగ్ డిసెక్షన్లు ఉంటాయి. అలా కొంతమంది కొంచెము సంకోచం ఉంటుంది బయాలజీకి వెళ్ళాలంటే.
మేడం గారు లాంటి వారు మోటివేట్ చేస్తే ఎంపీసీకి వెళ్దామనే వాళ్ళు కూడా బైపీసీ రూట్ పెట్టడం ఖాయం. ధన్యవాదాలు మేడం. చక్కటి మీ గంట సేపు మేము ఎంతో ఉన్నాం. మాస్టారు మరి దొరరాజు గారికి ఎంతో లాంటి కార్యక్రమం మీరు కోఆర్డినేట్ చేసి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈ లోపల ఎవరైనా మరొకరు, రాజేష్ గారు, గణపతి దేవ్ గారు, మృదుల గారు, డాక్టర్ నరసింహారావు గారు. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నమస్తే. నమస్తే డాక్టర్ నరసింహారావు. మేడం బాగా చెప్పారు. మన శివలక్ష్మి మేడం చాలా ఎక్స్ప్లెనేషన్ సింపుల్ గా అందరికి అర్థమయ్యేటట్టు ఎగ్జామినేషన్ వైజ్ చాలా చక్కగా నెరేట్ చేశారు. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ మేడం. చాలా మంది అడుగుతున్నారు మీ స్లైడ్, మీ క్వశ్చన్ పేపర్ ని అందరికి పంపించాలని. అది కూడా మా ఆలు మిఠాయి మిషన్ మీరు చెప్తే ఏమన్నా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. శరణ్య గారు, శేఖర్ నెక్కంటి గారు, శివాని. నమస్తే మేడం. గణపతి దేవ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే మ్యామ్. ఫస్ట్ టైం వింటున్నా మ్యామ్. ఒక ఛాలెంజింగ్ అనేది బయాలజీలో ఉంది. మీరు మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ వార్ అనేది ఇచ్చింది చాలా బాగుంది మేడం. జనరల్ గా ఛాలెంజింగ్ అనే వర్డ్ మ్యాథ్ అదర్ సబ్జెక్ట్స్ లో వాడతారు, బయాలజీలో నెవర్ దే యూస్. సో మీ వే ఆఫ్ అప్రోచ్, మీ పాజిటివ్ థింకింగ్, హౌ టు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, హౌ టు గెట్ సక్సెస్ అనే ఒక మోటివేషన్ స్పిరిట్, ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ చేశారు మ్యామ్. చాలా బాగా నచ్చింది. మిగతా వాళ్ళు అన్నట్టు నేను కూడా బయాలజీ అంటే కొంచెం దూరంగా ఉండేవాడిని. బయాలజీ అంటే అది బాగా మెమోరీది, బై హార్ట్ చేయాలి అని చాలా దూరంగా ఉండేవాడిని. డయాగ్రామ్స్ వేయడంలో కూడా వేటి మీద ఫోకస్ చేయాలి, ఎలా వేయాలి, నాకు డయాగ్రామ్స్ రావు అనే ఒక అపోహలో ఉండేవాడిని మ్యామ్. ఇది కనుక నేను కొంచెం 20 ఏళ్ళు ముందు విన్నుంటే చాలా బాగుండేది అనిపించింది. 20 ఏళ్ళ ముందు పుట్టాడు. చాలా బాగుంది మ్యామ్. అసలు ఎక్సలెంట్ గా ఉంది. బయాలజీ కూడా ఇంత బాగా ఉంటుంది అన్న విషయం నాకు ఇప్పుడే తెలుసు. థ్యాంక్ యూ గణపతి గారు. సుబ్బరాజు గారు, సింధుజ గారు, డాక్టర్ సవర వెంకటేశ్వరరావు గారు ఎవరైనా మాట్లాడమని అడుగుతున్నాం సార్. అయ్యా సుబ్బరాజు గారు ఫ్రమ్ కాకినాడ, ఇంగ్లీష్ టీచర్. చెప్పాను మీ గురించి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. నేను అదే ఇప్పటి వరకు జర్నీలో ఉన్నాను, వింటున్నాను. సార్ మంచి ప్రయత్నం. మన నరసింహం గారు చెప్పారు ఒక 3 days బ్యాక్ నాకు మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ. ఇది మాత్రం అందరూ చెప్పినట్టుగా మేడం గారు మంచి వాయిస్, మంచి క్లారిటీ. కరెక్ట్ గా చెప్పారు. భగవంతుడు ఇచ్చిన వరం. మంచి క్లారిటీ, సబ్జెక్ట్ మీద మంచి అవగాహనతో మేడం చెప్పారు. అంటే ఇప్పుడు గేమ్ కి వెళ్ళేటప్పుడు అంతవరకు ప్రాక్టీస్ వేరు, మన గేమ్ ప్లాన్ వేరు ఉంటుంది సార్. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుంటే ప్రతి బౌలర్ ని బట్టి, ప్రతి బాల్ ని బట్టి ఆడాల్సి వస్తుంది. మేడం అంత చక్కగా ఎలా ప్రిపేర్డ్ గా వెళ్ళాలి, పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఇది ఒక ఈజీ సబ్జెక్టు అని వాళ్ళు గుర్తించడానికి ఉపయోగపడేలా చెప్పారు. ఇంకొక మాట కూడా చెప్పారు మేడం, చెప్పినట్టున్నారు బయాలజీని పిల్లలు ఇష్టపడతారని మేడం చెప్పారు. బయాలజీని ఇష్టపడడం కాదు మేడం, నేను ఇంగ్లీష్ టీచర్ని హై స్కూల్లో మీకులాగే. బయాలజీ టీచర్స్ ను కూడా ఇష్టపడతారు పిల్లలు ఎక్కువగా. ఎక్కువ మహిళలే ఉంటారు బయాలజీ టీచర్స్. పిల్లలు రియల్లీ దే ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ఆఫ్టర్ దెమ్, బాయ్స్ అండ్ గర్ల్స్ మోస్ట్లీ. సో బికాస్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద సబ్జెక్ట్. థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. ఇంకెవరైనా మాట్లాడమని అడుగుతున్నామండి. సార్ చెప్పండి సార్. శేఖర్ సార్. Ma'am, is Telangana state also having the same blueprint model? Sir, really I don't know, but we are following CBSE textbooks since 3 years, sir. అంటే మా గవర్నమెంట్ లాస్ట్ టైం చేంజ్ అయిన తర్వాత మా ఏపీ స్టేట్ టెక్స్ట్ బుక్ ఉన్నప్పుడు యాక్చువల్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒకటే టెక్స్ట్ బుక్ ఉండేది సార్. అది
4 ఇయర్స్ బ్యాక్ ఆ టెక్స్ట్ బుక్ తీసేసి యాక్చువల్ గా అది చాలా ఎలాబరేటివ్ గా, చాలా ఎక్స్ప్లనేటరీగా చాలా బాగుండేది ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్. బట్ తెలంగాణ వాళ్ళు ఆ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నారా, వాళ్ళు రిమూవ్ చేశారా అనేది నాకు ఐడియా లేదు. బట్ వీఆర్ ఫాలోయింగ్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్. అంటే సిబిఎస్ఈ లో వాళ్ళు మామూలుగా వాళ్ళ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ ఫిజిక్స్ బయాలజీ కలిపి క్వశ్చన్ పేపర్ ఉంటుంది యాక్చువల్ గా. బట్ మన స్టేట్ లో ఒక సర్వే చేశారు సార్. ఆ సర్వేలో ఏం తెలిసిందంటే, అదే సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్ మన స్టూడెంట్స్ కి ఇచ్చినప్పుడు దాదాపుగా 50% స్టూడెంట్స్ ఆర్ అనేబుల్ టు ఆన్సర్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇలా అంటే నాలెడ్జ్ ఇలా ఏదైతే మన బ్లూమ్స్ టాక్సానమీ ఉందో, వాళ్ళు ఇంకా డిఫికల్ట్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సిబిఎస్ఈ పేపర్ లో. బట్ దే ఆర్ అనేబుల్ టు రీచ్ అంటే మన స్టూడెంట్స్ ఆ లెవెల్లో ఆ స్టాండర్డ్ లో లేరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అనే ఉద్దేశంతో మళ్ళీ అగైన్ మనం బ్యాక్ అకాడమిక్ స్టాండర్డ్స్ కి వెళ్ళాం. బట్ అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా తీసేసి ఈ ఇయర్ మన వెయిటేజ్ మార్చారనమాట. బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం క్వశ్చన్ పేపర్ ఉంటుంది అని మార్చారు. ఆ మార్చిన దాంట్లో ఇప్పుడు వచ్చే 26 పేపర్ ఫస్ట్ క్వశ్చన్ పేపర్. ఇది ప్రస్తుతానికి ఏపీలో ఉన్నది. బట్ తెలంగాణ గురించి అయితే ఐడియా లేదు. బట్ దే ఆర్ ఫాలోయింగ్ ప్రీవియస్ టెక్స్ట్ బుక్ ఆర్ దే చేంజ్డ్ అనేది నాకు పూర్తిగా ఐడియా లేదు సార్. శేఖర్ గారు, నెక్స్ట్ సండే కల్లా నేను తెలంగాణ బ్లూ ప్రింట్స్ చక్రధర్ అనే స్టేషన్ ఘనాపూర్ టీచర్ గారు దగ్గర నుంచి మీకు షేర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇదే తరుణంలో మేడం గారికి ఒక మంచి మాట చెప్తాను. ఇంతకు ముందు స్టేట్ సిలబస్ వర్సెస్ సిబిఎస్ఈ ఏంటంటే అమ్మా, స్టేట్ సిలబస్ లో ఎక్కువ చాప్టర్లు డీలోకలైజ్డ్ గా ఉండేది. స్టూడెంట్ అన్ని చదవాలి కాబట్టి డెప్త్ కి వెళ్లేవారు కాదు. కానీ మొదటి నుంచి కూడా సిబిఎస్ఈలో తక్కువ చాప్టర్లు ఎక్కువ డెప్త్. అది అంటే వాళ్ళు సిలబస్ ఎక్కువ ఉండదు సిబిఎస్. దే గివ్ లిమిటెడ్ చాప్టర్స్ బట్ ది క్వశ్చన్స్ విల్ బి క్రియేటివ్. అది ఇంతకు ముందు వరకు ఉండదమ్మా. ఇప్పుడు అదే ఈ స్టేట్ గవర్నమెంట్స్, నాట్ ఆంధ్రప్రదేశ్, 29 రాష్ట్రాల వాళ్ళు కూడా అట్ట వేరు, కంటెంట్ సేమ్. కంటెంట్ అందరూ సిబిఎస్ఈకి వచ్చేసారు. కారణం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు పెడుతున్న పోటీ పరీక్షలన్నీ కూడా సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ మీద డిపెండ్ అయినాయి. కాబట్టి అందరూ శేఖర్ గారు అడిగిన క్వశ్చన్ కి మనం మైక్రో లెవెల్లో బ్లూ ప్రింట్ అడుగుతున్నాడు ఆయన. Is not asking syllabus also. So I assure my friend Shekhar, by next Sunday, I will see that the blueprints of all Telangana question papers are shared in this meeting. Okay, Shekhar garu, మనం కాలాతీతం అవ్వకుండా ఒక్క తడవ మోహన్ మదనపల్లి మీ పేరు సజెస్ట్ చేసినందుకు ఇప్పుడే డ్రాప్ అయ్యాడమ్మా. అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మీకైతే భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మేమందరం కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒక్క తడవ మనం మేడం గారికి మరొక తడవ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మనం ఈ పూటకి విడిపోదాం. మళ్ళీ ఆదివారం నాడు 99.9% మ్యాథమెటిక్స్ మీద బ్లూ ప్రింట్ డిస్కషన్ మోహనే చేస్తా అన్నాడు. అప్పటి వరకు సెలవు. నమస్కారం అండి. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ.